సార్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడం ఈ దేశంలో మహిళల ఓటమా లేక రాజకీయ నాయకుల ఓటమా? మహిళలు ఎందుకు ఓడిపోయారు? మహిళలకు మోసం, అది ఓటమి కాదు. మహిళలకు మోసము, రాజకీయ పార్టీల ఓటమి కూడా కాదు. రాజకీయ అధికార పార్టీ మోసము, అందులో ఎవరికి ఓటమి లేదు. మహిళలు ఓడిపోయారు ఒక రకంగా. సో మహిళలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే రాజకీయ నాయకుల మోసం వల్ల. మహిళలు మోసం చేసి ఓడించారనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2023 సెప్టెంబర్లో ఆమోదించిన, ఇటీవల ఏప్రిల్ 16 నోటిఫై చేసిన మహిళా రిజర్వేషన్ చట్టానికి మరో సవరణ చేయొచ్చు. ఏంటా సవరణ? లాస్ట్ టైం 2023లో పాస్ చేసినప్పుడు అనవసరంగా దాన్ని నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో అమలు చేస్తామని చెప్పారు. ఆ లింక్ కాస్త తీసేస్తే ఇప్పుడున్న 543 సీట్లకి అమలు చేయొచ్చు. ప్రతిపక్షాలు ముక్త కంఠంతో చెప్తున్నాయి, మీరు ఇప్పుడున్న 543 సీట్లు అమలు చేయండి, మేము మద్దతు ఇస్తామంటున్నారు. సో దానికి అమలు చేస్తున్న బీజేపీకి అభ్యంతరం ఏంటి? ఇప్పుడు పార్లమెంట్లో 74 సీట్స్ ఉన్నాయి. రేపు నిజంగానే అమలు చేస్తే 181 వస్తాయి. మంచిదే కదా, 107 ఎంపీలు పెరుగుతారు. రేపు మళ్ళీ డీలిమిటేషన్ అయ్యాక 850 పెరుగుతాయి. మళ్ళీ దానికి ప్రపోర్షనల్గా మళ్ళీ పెరుగుతారు. ఇది చేస్తానికి అభ్యంతరం ఏంటి? సో మహిళా రిజర్వేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అమలు చేయొచ్చు. దానికి కావాల్సిందల్లా సింపుల్ క్లాస్ చేంజ్, ఒక లింక్ నెక్స్ట్ డీలిమిటేషన్తో లింక్ అయి ఉన్న క్లాజును రిమూవ్ చేస్తే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు ఇది అడగకుండా మహిళా రిజర్వేషన్లు ఓడించారని బీజేపీ వాదిస్తే ఇలా